హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భారతదేశంలో ఉన్న 5 అద్భుతమైన రహస్య ప్రదేశాల కోసం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఖచ్చితంగా మీరైతే చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఫీల్ అవుతారు. మన భారతదేశం చరిత్రతో సంస్కృతితో ముడిపడి ఉన్న గొప్ప దేశం. కానీ ఇక్కడ కొన్ని ప్రదేశాలు ఉంటాయి, వాటి గురించి తెలిస్తే విజ్ఞానం కూడా మౌనమైపోతుంది. అవే మన భారతదేశంలోని అద్భుతమైన రహస్య ప్రదేశాలు. మనం ఇప్పుడు 5 అద్భుతమైన మిస్టీరియస్ ప్రదేశాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. నెంబర్ 1, రూప్కుండ్ సరస్సు. ఉత్తరాఖండ్లోని హిమాలయాల్లో 16,000 అడుగుల ఎత్తులో ఉన్న రూప్కుండ్ సరస్సులో 1942లో వేలాది మానవ అస్థిపంజరాలు కనబడడం ప్రపంచానికి షాక్కి గురి చేసింది. ఇవి ఎందుకు అక్కడ ఉన్నాయి అన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. కొన్ని థియరీల ప్రకారం అయితే ఇది ఒక పురాతన యాత్రికుల బృందం అని అంటారు. అంటే టూరిస్టులు, అక్కడ టూరిస్టులు వచ్చి ఎందుకు అస్థిపంజరాలుగా మారుతున్నారో, అసలు ఎందుకు చనిపోతున్నారో కూడా ఇంకా మిస్టీరియస్గానే మిగిలిపోయింది. నెంబర్ 2, కొడిని ట్విన్స్ గ్రామం. కేరళలోని మల్లాపురం జిల్లాలో ఉన్న కొడిని అనే గ్రామంలో ప్రతి ఇంట్లో ట్విన్స్ అయితే ఉంటారు. ప్రస్తుతానికి అక్కడ దాదాపు 400 కన్నా ఎక్కువ ట్విన్స్ అయితే ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఇలా జరగడం లేదు. సైంటిస్టులు చాలాసార్లు రీసెర్చ్ చేసినా ఎందుకు అలా జరుగుతుందో ఇంకా గుర్తించలేకపోయారు. నెంబర్ 3, జాతింగ పక్షులు. అసోం రాష్ట్రంలోని జాతింగ అనే గ్రామంలో ప్రతి సంవత్సరం ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య కాలంలో రాత్రి వేళ పక్షులు అంతగా లైట్లు కనిపించిన ప్లేస్కి వచ్చి గోడల దగ్గరికి వచ్చి తలకి ఇలా కొట్టేసుకొని చనిపోతూ ఉంటాయన్నమాట. దీని పక్షుల ఆత్మహత్యగా పిలుస్తారు. సైంటిస్టులు దీన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ల వల్ల అని చెప్తూ ఉన్నారు, కానీ ఖచ్చితమైన కారణం మాత్రం ఇంకా దొరకలేదు. అసలు అక్కడికి పక్షులు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు గోడ గుద్దుకొని చనిపోతున్నాయి కూడా ఇంకా మిస్టీరియస్గానే మిగిలిపోయింది. నెంబర్ 4, శని సింగనాపూర్. మహారాష్ట్రంలోని శని సింగనాపూర్ అనే ఊరిలో ఒక ఇంటికి కూడా తలుపులు ఉండవు. అసలు ఒక్క ఇంటికి కూడా తలుపులు ఉండవు, తాళాలు ఉండవు. ఎందుకంటే ఇక్కడ శనిదేవుని భయంతో ఎవరు దొంగతనాలు కూడా చేయరు. సో ఇప్పుడు నార్మల్గా మీరు ఎక్కడైనా ఊరు వెళ్ళారు, మీ ఇంటికి తలుపులు వేయకుండా, మీ ఇంటికి తాళాలు వేయకుండా మీరు ఊరు వెళ్తే దొంగతనం పక్కా జరుగుతుంది. కానీ ఆ ఊర్లో మాత్రం శనిదేవునికి భయం పడి కనీసం తలుపులు తీసి ఉన్న ఇంట్లో కూడా దొంగతనం చేయరు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడ పెద్ద దొంగతనాలు అసలు ఎప్పుడూ జరగలేదు. ఇదే షాకింగ్ అనమాట. ఇది కూడా మన సైంటిస్టులు కనబెడదామని చూశారు, కానీ ఇది కూడా ఒక మిస్టీరియస్గా అయితే మిగిలిపోయింది. నెంబర్ 5, జలామహల్. రాజస్థాన్లోని జైపూర్లో ఉన్న జలామహల్ నీటిలో తేలుతున్నట్టుగా కనిపించే ఈ ప్యాలెస్ 18వ శతాబ్దంలో నిర్మించబడింది. దీని అడుగున ఇంకో 4 అంతస్తులు ఉన్నాయనేసి చాలామంది చెప్తున్నారు. నీటిలో పడిపోకుండా అసలు ఈ ప్యాలెస్ ఎలా ఉండగలుగుతుంది, ఈ కట్టడం మర్మం ఇప్పటికీ అర్థం కాక చాలామందికి ఆశ్చర్యంలో ముంచేస్తుంది. సో చాలామంది కనబెడదామని చూశారు. పోనీ మీరు అక్కడికి వెళ్దాం అనుకున్నా సరే మీరు సేఫ్గా వెళ్ళొచ్చు. ఒకవేళ నీటిలో కానీ దిగితే ఇంకో మీకు 4 అంతస్తులు కనిపిస్తాయి. సో దీని ఇంకా దీని మిస్టరీ ఏంటి ఇంకా ఎవరు కనిపెట్టలేకపోయారనమాట. ఇవి భారతదేశంలో ఉన్న కొన్ని మాత్రమే. ఇలాంటి మిస్టీరియస్ ప్రదేశాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంకా అద్భుతమైన వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, నేను చాలామందికి చెప్పాను. సో మనం జిమ్ వీడియోస్ పెట్టడం వల్ల మన సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు, షార్ట్ వీడియోస్ పెట్టడం వల్ల మన సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చితేనే, ఇందులో బలవంతం ఏమి లేదు, మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకోసం నేను ఎంతో కష్టపడుతున్నా. నాకైతే ఎటువంటి సిస్టంలు, ల్యాప్టాప్లో ఏమీ లేవు. నేను నా మొబైల్ ద్వారానే వీడియో రికార్డింగ్, వాయిస్ రికార్డింగ్, తర్వాత ఎడిటింగ్ ఇవన్నీ నా మొబైల్ ద్వారా చేసుకొని కష్టపడి థంబ్నైల్స్ కూడా నేనే క్రియేట్ చేసుకొని మొత్తంగా ఏదోలాగా అలా చేస్తున్నాను. సో 1Kకి అయితే నాకు ఆశ ఉంది. సో 1K అయితే సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వాలని కోరికగా ఉంది. సో 1K మీ కారణం వల్ల నేను రీచ్ అవుతానని ఖచ్చితంగా నమ్ముతున్నాను. సో ప్లీజ్ అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నచ్చితే షేర్ చేయండి. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో ఒకరినో ఇద్దరినో ఎవరినో ఒకరిని సబ్స్క్రైబ్ అయితే చేయమనండి. మీరు ఎలాగే సబ్స్క్రైబ్ చేస్తారు. సో మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేయించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.